హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం మనకి గైడ్లైన్స్ ఫర్ ది కండక్టింగ్ మిడ్ టర్మ్ అండ్ ఎండ్ ఎగ్జామినేషన్స్, వీటితో పాటుగా మనకి క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ అటెండెన్స్ సంగతి ఏంటి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వరకు అటెండెన్స్ ఏం చేస్తారు అండ్ అదేవిధంగా బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి, ఇలా అన్ని ఇయర్ స్టూడెంట్స్కి మనకి ఈ ఎగ్జామినేషన్స్ బ్రాంచ్ వారు ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అనేది బీటెక్, బీ ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఈ కోర్సెస్ చేసిన అందరికీ కూడా మనకి అప్లికేబుల్ అనేది అవుతుందన్నమాట. సో వీడియో డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి అండ్ వాట్సాప్ గ్రూప్స్లో అయితే షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, వీడియో డీటెయిల్స్లోకి వచ్చేస్తే మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి అటెండెన్స్ ఫర్ ది థియరీ క్లాసెస్. మనకి అటెండెన్స్ అనేది మనకి యాజ్ పర్ ది యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం మనకి ఇస్తారనమాట. అంటే మనకి ఎప్పుడైతే లాక్డౌన్ అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫుల్ అటెండెన్స్ అయితే ఇచ్చేస్తారు. దానికి ముందు మనకి ఏ విధంగా మనం అటెండెన్స్ మనకి కాలేజ్కి అటెండ్ అయ్యామో దాని ప్రకారం ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే లాక్డౌన్ పడిందో దాని తర్వాత నుంచి ఫుల్ అటెండెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి అటెండెన్స్ ఫర్ ది ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్స్ అనమాట. అంటే క్యుములేటివ్ అటెండెన్స్ విల్ బి కన్సిడర్ బేస్డ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ ప్రాక్టికల్ క్లాసెస్ అటెండెడ్ బిఫోర్ లాక్డౌన్. మనకి లాక్డౌన్ ముందు జరిగిన మనకి ల్యాబొరేటరీ క్లాసెస్ జరిగితే సో అక్కడ జరిగిన ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్స్లో మీరు ఎన్నైతే అటెండ్ అయ్యారో దాని ప్రకారం అయితే అటెండెన్స్ అయితే ల్యాబొరేటరీ ఎగ్జామినేషన్స్కి ఇస్తారనమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఫర్ 1 to 3 years అంటే మిడ్ టర్మ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయని అయితే థర్డ్ పాయింట్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ విల్ బి కండక్టెడ్ అలాంగ్ విత్ ఎండ్ ఎగ్జామినేషన్స్. స్టూడెంట్స్ విల్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ ఇయర్ గివింగ్ ది క్రెడిట్ ఎక్సెంప్షన్స్ ఫర్ దిస్ ఇయర్ ఓన్లీ అండ్ ఇంటర్నల్ మార్క్స్ విల్ బి అవార్డెడ్ ఫర్ these years at later and after conducting the mid-term examinations. So friends, మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అనేవి ఎండ్ ఎగ్జామినేషన్తో పాటుగా పెడతారట. అండ్ అదేవిధంగా మనకి నెక్స్ట్ ఇయర్కే ప్రస్తుతానికైతే ఎటువంటి క్రెడిట్స్ లేకుండా నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ చేసేస్తున్నాం. అండ్ ఇంటర్నల్ మార్క్స్ అనేవి మనకు ఒకవేళ తర్వాత మనకి ఎగ్జామినేషన్స్ కనుక కండక్ట్ చేసినట్లయితే, అంటే మిడ్ ఎగ్జామినేషన్స్ కానీ మనకి ల్యాబ్స్ కానీ ఇటువంటివి అయితే తర్వాత కండక్ట్ చేసినట్లయితే వాటిని ఆధారంగా తీసుకొని మనకి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఇచ్చేస్తారంట. కానీ ప్రస్తుతానికైతే మనకి ఎటువంటి క్రెడిట్స్ లేకుండా మనకి నెక్స్ట్ ఇయర్కి అయితే ప్రమోట్ చేస్తున్నారని అయితే ఈ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ ఫర్ 4th year స్టూడెంట్స్, మనకి 4th year స్టూడెంట్స్కి కూడా మనకి ఏ విధంగా ఇచ్చారంటే మనకి సెప్టెంబర్లో అయితే మనకి ఎగ్జామినేషన్స్ ఖచ్చితంగా అయితే కండక్ట్ చేయమని అయితే చెప్పారు. సో ఎప్పుడైతే సెప్టెంబర్లో మనకి ఫైనల్ ఎగ్జామినేషన్స్ జరుగుతాయో అప్పుడు మనకి ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ కూడా మనకి ఎండ్ ఎగ్జామినేషన్స్తో జరుగుతాయి. సో అప్పుడే మనకి ఇంటర్నల్ మార్క్స్ కూడా ఈ 4th year స్టూడెంట్స్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి ఎండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ 1 to 3 years స్టూడెంట్స్. ఇది ఒక పెద్ద డౌట్ మనకి 1 to 3 years స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్స్ ఉంటాయా లేదా, లేకపోతే జస్ట్ ప్రమోట్ చేసేసిన తర్వాత ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారా, లేకపోతే అసలు ఎగ్జామినేషన్సే లేకుండా ప్రమోట్ చేస్తారా అనేది దాంట్లో మనకి స్టూడెంట్స్ అందరూ డౌట్గా ఉన్నారు. సో దీని గురించి ఇప్పుడు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఎగ్జామ్స్ మే బి కండక్టెడ్ అట్ ది లేటర్ టైమ్ వెన్ నార్మల్సీ ఈజ్ రిస్టోర్డ్. హౌఎవర్ మనకి స్టూడెంట్స్ మే బి promoted to the next corresponding years by giving the exemption to the credit as on the date of promotion. సో క్రెడిట్స్ లేకుండా మనకి నెక్స్ట్ ఇయర్స్ అయితే ప్రమోట్ చేసేస్తున్నారు. అండ్ అదేవిధంగా మనకి ఎగ్జామినేషన్స్ మేబీ కండక్ట్ అట్ ది లేటర్ టైం ఇక్కడ మెన్షన్ చేసేది చూడండి. మనకి ఇప్పుడైతే మనకి పరిస్థితులన్నీ నార్మల్గా అయిపోతాయి, అంటే కరోనా కేసెస్ అవి తగ్గిపోయి మనకి నార్మల్ అవుతాయో అప్పుడు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేయాలని అయితే నిర్ణయించుకున్నారు. ప్రస్తుతానికైతే నెక్స్ట్ ఇయర్స్కి అయితే అంటే ఫస్ట్ ఇయర్ ఉన్న సెకండ్ ఇయర్స్, థర్డ్ ఇయర్స్, ఫోర్త్ ఇయర్స్కి అయితే ప్రమోట్ చేయడం జరిగింది. అండ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది 4th year స్టూడెంట్స్, మనకి 4th year స్టూడెంట్స్కి మనకి సెప్టెంబర్ మంత్లో అయితే జరుగుతుంది. సో మనకి ఈ ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు మనకి నో జంబ్లింగ్ సిస్టమ్ అండ్ స్టూడెంట్స్కి అనేవి ఆప్షన్స్ ఫర్ నియర్ బై ప్లేసెస్ నియర్ టు దేర్ రెసిడెన్స్ టు రైట్ దేర్ ఎగ్జామినేషన్స్. అంటే మనకి ఒకవేళ ఎగ్జామినేషన్స్ కనుక సెప్టెంబర్లో కనుక కండక్ట్ చేసినట్లయితే అప్పుడు మనకి సెంటర్స్ అయితే ఇస్తారు. మనకి ట్రావెలింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్లయితే మనకి దగ్గరలో ఉన్న మన కాలేజ్ దూరంగా ఉండవచ్చు. సో మనకు దగ్గరలో ఉన్న ఏ ఎగ్జామినేషన్ సెంటర్ ఉంటుందో అక్కడైతే మనకు ఆప్షన్ ఎంచుకునే అవకాశం అయితే వీళ్ళు ఇస్తున్నారు. అండ్ ఎగ్జామినేషన్స్ ఫర్ ది డిఫరెంట్ డిసిప్లిన్స్ విల్ బి గివెన్ డిఫరెంట్ డేట్స్. సో ఒక్కొక్కరికి మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ షెడ్యూల్ ప్రకారం అయితే మేము ప్రతి ఒక్క స్టూడెంట్స్ కూడా నడుచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ 7th పాయింట్ వచ్చేసరికి మనకి వైవా వాయిస్ ఎగ్జామినేషన్స్ ఫర్ బీటెక్, ఎంటెక్, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ ఇలా అన్ని కోర్సెస్కి వైవా వాయిస్ అనేది
మనకి విత్ నెసెసరీ రికార్డింగ్ ఫెసిలిటీ అంటే మనకి వైఓఎస్ అనేది ఆన్లైన్ అనేది కండక్ట్ చేయమని అయితే చెప్తున్నారు. యాజ్ పర్ ది ఇన్స్టిట్యూషన్స్ నార్మ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనకి వైఓఎస్ అనేది ఆన్లైన్ అయితే అంటే రికార్డింగ్ చేసి అంటే మనకి ఒక ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మనకు ప్రూఫ్స్ కోసం సో రికార్డింగ్ ఫెసిలిటీ ఉన్న ద్వారా మనకు ఆన్లైన్ ద్వారా అయితే వైవాయిస్ అయితే కండక్ట్ చేయమని అయితే చెప్తున్నారు. సో ఇక ఫైనల్కి వచ్చేసి ఇది మెయిన్ థింగ్, మనకి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా బ్యాక్లాగ్స్ గురించి అయితే అడుగుతున్నారు. సో బ్యాక్లాగ్ సంగతి ఏంటంటే మనకి స్టూడెంట్స్ ఆఫ్ ది టెర్మినల్ సెమిస్టర్ హ్యావింగ్ ద బ్యాక్లాగ్స్ విల్ బి ఎగ్జామినెడ్ యాజ్ పర్ ది నార్మ్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఫ్రమ్ ది మంత్ ఆఫ్ ది సెప్టెంబర్ ఆన్వర్డ్స్. నో క్రెడిట్స్ ఎక్సెప్షన్ ఫర్ ది టెర్మినల్ స్టూడెంట్స్. అంటే మనకి ఆల్రెడీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం మనకి ఎగ్జామినేషన్స్ అయితే సెప్టెంబర్లో కండక్ట్ చేయాలని అయితే ఫిక్స్ చేశారు, అంటే సెప్టెంబర్ లోపు. సో అప్పుడు వాళ్ళు రాసేటప్పుడు మీరైతే రాసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకవేళ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ కానీ 1 to 3 ఇయర్స్లో కనుక ఎగ్జామినేషన్స్ కనుక ఉన్నట్లయితే ఎప్పుడైతే మనకి పరిస్థితులన్నీ నార్మల్గా అవుతుందో అప్పుడే మనకి ఎగ్జామినేషన్స్ అయితే రాసే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి బ్యాక్లాగ్ స్టూడెంట్స్ ఓన్లీ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే మనకి బ్యాక్లాగ్స్ సంగతి అయితే ఇచ్చింది. అండ్ ఫైనల్గా వచ్చేసరికి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ అనమాట. అండ్ యాజ్ పర్ ది AICTE గైడ్లైన్స్ ఆన్లైన్ క్లాసెస్ విల్ బి కమెన్స్డ్ ఫర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 17 ఆగస్ట్ 2020 ఆన్వర్డ్స్. మనకి 17th ఆగస్ట్ నుంచి మనకి అంటే ఎప్పుడైతే ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి మనకి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయాలని, అది 17th ఆగస్ట్ 2020 నుంచి అయితే స్టార్ట్ చేయాలని అయితే మనకి యాజ్ పర్ ది AICTE గైడ్లైన్స్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుందని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎటువంటి మాకు డౌట్స్ ఉన్నా సరే మన కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అండ్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ గ్రూప్స్లో మీ ఫ్రెండ్స్కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.